మార్నింగ్, వెల్కమ్ టు ఎలక్షన్ వాచ్. టెస్ట్ మ్యాచ్ కాదు, వన్డే మ్యాచ్ అంతకంటే కాదు, కేవలం 2020 మ్యాచ్ తరహాలో సాగినటువంటి ఎన్నికల ప్రచార హోరు చివరి దశకి చేరుకుంది. కేవలం కొద్ది రోజులు మాత్రమే ఎన్నికల ప్రచారానికి మిగిలి ఉన్నటువంటి సందర్భంలో ప్రచారాన్ని షార్ట్కట్లో నిర్వహించాయి అన్ని రాజకీయ పార్టీలు. ఈ సాయంత్రం 5 గంటలతో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన మైకులు మోగబోతున్నాయి. ఇక రేపంతా కూడా ప్రశాంతంగా ఆలోచించుకుని ఎల్లుండి ఓటర్ తన ఓటు హక్కుని వినియోగించుకోబోతున్నారు తెలుగు రాష్ట్రాల్లో. అయితే ఈ ఎన్నికల సరళి సాగినటువంటి తీరు చూసిన తర్వాత అధికార పార్టీలో ప్రతిపక్ష పార్టీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయా తగ్గాయా, ఇదే ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. ఈ అంశం మీద మనం ఈరోజు ఎలక్షన్ వాచ్లో విశ్లేషించబోతున్నాం. అదే సందర్భంలో ప్రత్యేక హోదా చుట్టూ కూడా ఈ ఎన్నికల రాజకీయాలు నడుస్తున్న సందర్భంలో నిన్న కేసీఆర్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విషయంలో తన కమిట్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది, తన ఇచ్చిన మాటకు నిలబడతాను అని చెప్పి చెప్తున్నారు. మరి కేసీఆర్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. హైదరాబాద్ శాపాలు పెడుతున్నాడు, హైదరాబాద్ కళావిహీనమవుతుంది అంటాడు. అసలు సంగతి ఏంటంటే ఆయనకు డిపాజిట్ రాకుండా ఓడిపోతా ఉన్నాడు. ఆయన పరిస్థితి బాగలేదు, కథమైపోయింది కహాని. నా దగ్గర లేటెస్ట్ సర్వే రిపోర్ట్ కూడా ఉంది. చంద్రబాబు నాయుడు లక్షలాది మంది ఉన్న ఈ సభ నుంచి, ఈ తెలంగాణ గడ్డ నుంచి నేను చెప్తా ఉన్నా, 100% నాకున్న సమాచారం మేరకు 16 మేము, 1 ఓవైసీ గారు, తెలంగాణ 17 ఎంపీలు మనమే గెలుస్తా ఉన్నాం. అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా బ్రహ్మాండంగా గెలుస్తా ఉన్నాడు. 35-36 ఎంపీలు ఇద్దరం కలిసి అయిపోతాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడానికి మా తెలంగాణ ఎంపీలు కూడా సపోర్ట్ చేస్తారు, టీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. పాలసీగానే మనవి చేస్తా ఉన్నా. నేను అడుగుతున్నా, ప్రత్యేక హోదా గురించి మీరు మాట్లాడారు, సంతోషం. మొన్న ఏం మాట్లాడారు మీరు? ఇస్తామని మాట్లాడారు. ఎప్పుడు తెలంగాణ ఎన్నికల కంటే ముందు ఆ రోజు కావాలని ఇస్తామని మాట్లాడారు. నరేంద్ర మోడీ వద్దంటే నరేంద్ర మోడీతో విభేదించిన తర్వాత మేము ఇవ్వమన్నారు. నీకు ఆ ఇంట్రెస్ట్ ఉంటే నేను ప్రత్యేక హోదా పైన అవిశ్వాస తీర్మానం పెట్టాను. ఎందుకు అవిశ్వాస తీర్మానానికి మీరు రాలేదు, ఎందుకు మాకు సపోర్ట్ చేయలేదు చెప్పమని ఈ పెడన సభ ద్వారా కేసీఆర్ నిలదీస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్న ఎన్నికలు జరిగాయి, సోనియా గాంధీ గారు వచ్చారు, మేడ్చల్లో మీటింగ్ పెట్టారు. వాళ్ళు ఒకటే మాట చెప్పారు, ఆంధ్రాకు మేము మాట ఇచ్చాం, మేము మాట తప్పం, ప్రత్యేక హోదా ఇస్తామని. మొదటి సంతకం ప్రత్యేక హోదా పైన పెడతామని రాహుల్ గాంధీ కూడా చెప్పాడా తమ్ముళ్ళు? ఆ రోజు ఏమన్నాడు కేసీఆర్? ఇవ్వడానికి వీలు లేదు, ప్రత్యేక హోదా ఇస్తే స్పెషల్ ఇన్సెంటివ్స్ వస్తే అన్ని ఇండస్ట్రీస్ ఇక్కడికి వెళ్ళిపోతాయి, ఇక్కడ ఎత్తిపోతామని అడ్డుపడ్డా లేదా తమ్ముళ్ళు? మాకు కూడా ఇవ్వాలని అడిగాడా లేదా? ఈరోజు మాట్లాడుతున్నాను నన్ను గురించి. నేను ప్రత్యేక హోదాకి ఎప్పుడు అపోజ్ చేయలేదని. ఎప్పుడన్నా కేసీఆర్ వాస్తవం చెప్పాడా తమ్ముళ్ళు? ఇది చంద్రబాబు నాయుడు ఆర్గ్యుమెంట్, దానికి కేసీఆర్ ఇస్తున్నటువంటి సమాధానం. ఈ రెండు ఆర్గ్యుమెంట్స్ ప్రధాన చర్చనీయాంశాలు అవుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ సాయంత్రంతో ఇక ప్రచారం ముగిపోతున్నటువంటి నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఏమనుకుంటాయి ఈ అంశం మీద మనం విశ్లేషించబోతున్నాం. వైఎస్ఆర్ పార్టీ ఆ పార్టీ ముఖ్య నాయకులు రాజశేఖర్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే జీవీ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే టీడీపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు సాయిబాబా కూడా మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రఘునాథ్ బాబు బీజేపీ సీనియర్ నాయకులు కూడా మనతో పాటు ఈ చర్చలో పార్టిసిపేట్ చేస్తారు. ముందుగా అధికార పార్టీ దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం. ఈ రోజున కేసీఆర్ చెప్తున్నాడు, లక్షలాది మంది ప్రజల సాక్షిగా చెప్తున్నాను, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఓడిపోవడం ఖాయం, మాకు వైసీపీకి కలిపి దాదాపుగా 36 ఎంపీ స్థానాల వరకు వచ్చేటువంటి ఆస్కారం ఉంది అని చెప్పి. 25 ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుల సంఖ్య. ఆ సందర్భంలో 20 ఖచ్చితంగా వైసీపీకి వస్తే మిగతా 16, 36 ఆయన చెప్పినట్లు లెక్క ప్రకారం టీఆర్ఎస్కి వస్తే, సాయిబాబా లెక్కలు మీకు బాగా వచ్చు, మీరు ఒక ఆడిటరు, ఈ డిబేట్లో మొత్తం 3 ఆడిటర్లు పార్టిసిపేట్ చేస్తున్నారు. సాయిబాబా ఒక ఆడిటరు, రఘునాథ్ జీవీ రెడ్డి గారు ఒక ఆడిటరు, అలాగే రాజశేఖర్ గారు ఒక ఆడిటరు. ఏమంటారు సాయిబాబా గారు ఈ లెక్కలు చూసిన తర్వాత? కేసీఆర్ అంచనాలు, కేసీఆర్ లెక్కలు నిజమవుతాయి అనుకుంటున్నారా? సార్, ఇవాళ కేసీఆర్ గారు అక్కడ మరి ఆయన చెప్పిన మాటల ప్రకారం అయితే ఆయన తెలంగాణ చూసుకోకుండా ఆంధ్రప్రదేశ్ ఎందుకు సర్వే చేస్తున్నారు ఏంటనేది ఆయన లెక్కలు వేసుకోవాల్సిందేనండి. అదేవిధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి గురించి ఆయన అంచనా వేసే పరిస్థితి లేదు. గతంలో కూడా 2014 ఎన్నికలకు ముందు కూడా మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతుంది, మేము వాళ్ళతో అలయన్స్ కాబోతున్నాం అనేది అప్పుడు కూడా కేసీఆర్ గారు చెప్పారు. వాళ్ళు ఏ రోజుకు ఆ రోజు వాళ్ళ అవసరాల అర్థం మాట చెప్తున్నారా లేకపోతే ఇంకోటి చెప్తున్నారా అనేది క్లియర్గా ఉంది. ఇవాళ రీసెంట్గా
కృష్ణా వాటర్ ట్రిబ్యునల్లో తెలంగాణ గవర్నమెంట్ నుంచి కేసు వేశారు. ఏమని వేశారు కృష్ణా వాటర్ ట్రిబ్యునల్లో? నాగార్జున సాగర్ మీద, శ్రీశైలం మీద అథారిటీ అనేది తెలంగాణ గవర్నమెంట్కి కావాలి. అదేవిధంగా పోతిరెడ్డిపాడుని 1500 క్యూసెక్కులకి రెస్ట్రిక్ట్ చేయాలి. జిఎన్ఎస్ఎస్ గాలేరు నగరి హంద్రీడేవా ఆపాలి, వాటికి అలొకేషన్ లేదు కాబట్టి. అదేవిధంగా మిగతా ఇటు వస్తే పోలవరం హైట్ పెంచడానికి వీల్లేదు. పోలవరం హైట్ ఎక్కడ పెంచారు? ఆల్రెడీ ఇచ్చిన పర్మిషనే. కాఫర్ డ్యామ్ హైట్ పెంచడానికి పోలవరం డ్యామ్ హైట్ లెక్క కానీ కాఫర్ డ్యామ్ పెద్ద ఇదేం లేదు. భద్రాచలం మురిగిద్ది అంటున్నారు. కేసీఆర్ గారు చెప్పేదానికి లేకపోతే ఇక్కడ చేసేదానికి అసలు సంబంధం లేని పనులు చేస్తూ ఉన్నారు. అది అక్కడ రైతులు ఏ విధంగా ఇచ్చేస్తూ ఉన్నారు అన్నీ చూసుకోవచ్చు. ఇవాళ మనకి తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ చేసిన పనుల మీద, అట్లాగే దేశంలో నరేంద్ర మోడీ గారి వల్ల ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, 2014కి ఇప్పటికి పెట్రోల్ రేట్ ఎంత పెంచారు, గ్యాస్ రేట్ ఎట్లా పెంచారు, అట్లాగే దేశంలో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఏమీ కల్పించలేకపోయారు. వీటన్నిటితో పాటు తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి వీటన్నిటిని కూడా చెప్పుకోగలిగాం. రాబోయే రోజుల్లో ప్రభావితం చూపించే వాటిలో తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు చేస్తున్న వాటిని కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో 5 సార్లు పసుపు కుంకుమ ఇవ్వబోతున్నాం. అట్లాగే 5 సార్లు అన్నదాత సుఖీభవ చేయబోతున్నారు. 3000 పెన్షన్ పెంచడం, యువనేస్తం పెంచడం, అట్లాగే బీసీ బ్యాంక్ అనేది 10,000 crores ఏర్పాటు చేయటం, అందరికీ ఇళ్ళు అనే కార్యక్రమం తీసుకోవడం అనేది తెలుగుదేశం పార్టీ వాటి మీద డిపెండ్ అయ్యి చేసిన అభివృద్ధి రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఇవ్వబోతున్నాం అనే దానికి బాధ్యత తీసుకొని దానికి చేయబోతున్నట్టు తెలుగుదేశం పార్టీ వెళ్ళబోతుంది. తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీ సాధించడానికే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. సాయిబాబు గారు, అది మీరు చెప్తున్నటువంటి మాట. కానీ కేసీఆర్ అంటున్నమాట మొత్తం 36 లోక్సభ స్థానాలు మేమే గెలవబోతున్నాం. 36 అంటే ఆయన లెక్క ప్రకారం 16 టీఆర్ఎస్కి వస్తే మరొక 20 వైసీపీకి రావాలి. ఆ లెక్కన మీకు కేవలం 5 పార్లమెంట్ స్థానాలు వస్తే దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా శాసనసభ మీద కూడా పడదంటారా? 2 ఎన్నికలు కలిపి జరుగుతున్నాయి కదా ఆంధ్రప్రదేశ్లో. ఇవాళ కేసీఆర్ గారు ఆయన తెలంగాణలో ఉన్న 17 స్థానాల గురించి మాట్లాడుతున్నాడా, ఇట్లాగే ఎంఐఎంతో అఫీషియల్గా పొత్తు పెట్టుకున్నాడా, అనఫిషియల్గా పొత్తు పెట్టుకున్నాడా, లేకపోతే ఇంకో దాంట్లో ఏంట్లనేది ఆయన క్లారిటీ అయితే లేదు. ఇవాళ ఆల్ ఆఫ్ ఎ సడన్గా నిజామాబాద్లో అంతమంది రైతులు నామినేషన్ వేసిన తర్వాత కనీసం రైతులకి మీ అందరి ప్రాబ్లమ్స్ నేను తీర్చబోతున్నాను, ఎర్రజొన్నల ప్రాబ్లం నేను తీర్చబోతున్నాను, లేకపోతే ఇంకో మద్దతు ధర ప్రాబ్లం నేను తీర్చబోతున్నాను అనే వాగ్దానం చేయలేకుండా కూతురు కోసమో లేకపోతే అక్కడ గెలవటం కోసమో అనేక అడ్డదారులకు వెళ్తున్నారు. కానీ రైతుల యొక్క సమస్యను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు, రైతులకి ఈ విధంగా చేయబోతున్నాం అనేది ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేది చాలా క్లారిటీ ఉండొచ్చండి. ఇవాళ గెలుపు ఓటములను నిర్ణయించేది ప్రజలు. ఒకవేళ గెలవటానికి ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడా లేకపోతే వేరే ఏర్పాటు చేసుకున్నారనేది నేను చెప్పలేను. కానీ ఇక్కడ కూర్చొని అక్కడ దాన్ని నేను నిర్దేశించలేను. ఇవాళ డైరెక్ట్గా చెప్తున్నాం, కేసీఆర్ గారు గతంలో అన్న మాటలు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఇక్కడున్న తెలంగాణ గురించి మిగతా వాళ్ళకి ఎందుకు అని అన్నారు. ఇవాళ ఆయనకి పక్కనున్న రాష్ట్రం గురించి, ఇవాళ నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదలని కనీసం సాగర్ రైట్ కెనాల్కి కానీ మంచినీళ్ళకి కానీ ఎందుకు అడ్డుకుంటున్నారు గత 3 నెలలుగా? ఒక చిన్న విషయం చెప్పమనండి. అట్లాగే సాగర్ మీద శ్రీశైలం రాజశేఖర్ వైఎస్ఆర్ పార్టీ కూడా ఈరోజు కేసీఆర్ చెప్తున్న ప్రకారం అన్ని సీట్లు మీకు వస్తాయని మీరు అనుకుంటారా, లేక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఇస్తున్నటువంటి సర్వేలు చూసి సంబరపడిపోతున్నారు? ఈరోజు ప్రచారం ముగుస్తున్న సందర్భంగా మేము రెట్టించిన ఉత్సాహంతో కంప్లీట్ చేయబోతున్నాము. మీరు సర్వేలు కానివ్వండి, గ్రౌండ్ లెవెల్లో ప్రజల యొక్క ఆకాంక్షలు కానివ్వండి, వైఎస్ఆర్సీపీ రావాలని బలంగా కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగానే మేము రాబోతున్నాం. ఇక ప్రత్యేక హోదా విషయానికి వస్తే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతిపక్షంగా మాకు అప్పగించిన బాధ్యతని మేము సక్సెస్ఫుల్గా అడిగేసామనే దానికి ఒక ఉదాహరణ చెప్తాను, వాస్తవమైన ఉదాహరణ. ఏ రోజైతే చంద్రబాబు లాంటి వ్యక్తి ప్రత్యేక ప్యాకేజీ నుంచి ప్రత్యేక హోదాకు మరల్చగలిగామో ప్రజల సహకారంతో, ఆ రోజు ప్రత్యేక హోదా సాధించాం మేము. ఎందుకంటే ప్రత్యేక హోదా సాధించడం పోరాటం మొదలెట్టినప్పుడు పీడీ యాక్ట్ పెడతాననేసి పిల్లల్ని, విద్యార్థులను బెదిరించి, తల్లిదండ్రులను బెదిరించి జైల్లో వేసి లాఠీలతో ఈపులు ఎర్రగొట్టినట్టు వ్యక్తి చంద్రబాబు గారు. అలాంటి వ్యక్తినే ప్రత్యేక హోదాకు జయింపించిన ఘనత వైఎస్ఆర్సీపీది. కాబట్టి ఇక్కడ ప్రత్యేక హోదాలో అక్కడే సక్సెస్ సాధించాం. ఇక మిగతా విషయానికి వస్తే కేసీఆర్ గారు మాట్లాడుతూ సంపూర్ణ మద్దతు అంటున్నారు. సంతోషం. ఎందుకు అంటే మనకు ఒక నానుడి ఉంది, ఇంట గెలిచి రచ్చ గెలవాలని. సో అదే రకంగా ఈరోజు తెలుగువారైనటువంటి కేసీఆర్ గారిని మనం ఒప్పించగలిగాం మన రాష్ట్ర ప్రజల ఉద్యమాల ద్వారా. సో ఆ ఉద్యమంలో భాగంగా ఆయన ఒప్పుకున్నారు. చాలా సంతోషకరం. ఖచ్చితంగా ఎంతమంది ఎంపీలు ఉంటే అంతమంది బలంగా ఉంటాము. తద్వారా మనం సాధిస్తాం.
ఒక రాష్ట్రం ఒప్పేసుకుంది. ఇక మిగిలింది కాంగ్రెస్ వాళ్ళు ఎలాగో ఇస్తానన్నారు కాబట్టి కాంగ్రెస్, కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది, ఇక డిఎంకే ఒకటే ఉంది. దాన్ని కూడా ఒప్పించే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ ప్రత్యేక హోదా విషయంలో ఆల్రెడీ మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ప్రజలు సక్సెస్ సాధించారు కాబట్టి ఖచ్చితంగా మేమే కలిసి ఎంత అనుమానం లేదు. ఇక ఇంకోటి సాయిబాబా గారు మాట్లాడుతూ అంతకుముందు ఏమన్నారని మరి 2018లో మీరు ఎగేసిపోయి కేసీఆర్ గారితో కనీసం మానవీయ కోణం కూడా లేకుండా మన హరికృష్ణ శ్రవణ సాక్షిగా మీరు పొత్తుల కోసం ట్రై చేశారు. ఎందుకు శ్రవణ సాక్షిగా మీరు అన్నారంటే అవును నా ఇష్టం అన్నారు. కనీసం ఒక వ్యక్తి చనిపోతే మనం బాధలో ఉంటాం, పొత్తులు కానివ్వండి ఏ విషయమైనా చర్చించాం, అయ్యో చనిపోయారు వ్యక్తి గురించి అని అలాంటి స్థానంలో కూడా మీరు పొత్తుల గురించి చర్చించగలరండి. మీరు అసలు మానవత్వం ఉందా అనేది మీరు ఆలోచించుకోండి. సరే 2018 ఇప్పుడు ఎన్ని నెలలు అయింది? 2 నెలలు అయిపోయింది అంతే. ఆ 2 నెలల్లోనే మీరు కేసీఆర్ గారితో పొత్తు అన్నారు. ఆ రోజు మీరు ఇవన్నీ గుర్తుకు రాలేదా? సరే వదిలేయండి. ఈ 5 ఏళ్లలో మురళీకృష్ణ గారు ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు రాష్ట్ర ప్రజల కోసం ఏనాడైనా ఇది బహిరంగంగా చర్చ పెట్టుకొని మనకు రావాల్సింది వాళ్ళకి రావాల్సి ఏ రోజున పెట్టారా? పెట్టలే. ఎంతసేపు 175 నుంచి 225 అసెంబ్లీ సీట్లు ఎప్పుడు పెరుగుతాయని మీరు వాంఛించారు తప్ప వీళ్ళు ఎప్పుడు మీరు రాష్ట్ర ప్రజల కోసం ప్రయత్నించింది లేదు. అందుకని ఈరోజు ప్రజలు చూస్తూ ఉంటే మీకు మాకు తండోపతండాల కోసం మీకు అసలు జనాలు లేక సెక్యూరిటీ పర్సన్సే ఎక్కువైపోయారు మీ జనంలో. ఇది ఒక్కటి నిదర్శనం. మూడోది మాట్లాడుతున్నాం, ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన నవరత్నాలను కానివ్వండి, లేకపోతే ఆరోగ్య హెల్త్ కార్డులు కానివ్వండి, పేద మధ్యతరగతి వాళ్ళకి నవరత్నాలతో ప్రతి ఇంటిని ప్రతి గడపని మనసు గెలుచుకోగలిగాం మేము. అంటే నవరత్నాల ద్వారా ఒక అమ్మఒడి పథకం ద్వారా డబ్బులు ఇవ్వడం కానివ్వండి, అంటే ఒక పక్క వాళ్ళ ఆర్థిక వృద్ధి తోడ్పడుతూ మరో పక్క విద్యను అభివృద్ధి చేయడం, తర్వాత వైద్యం అంటే ప్రతి 1000 రూపాయలు దాటితే మీకు వైద్యం మేము ఇవ్వడం. అంటే ఈ నవరత్నాల ద్వారా అందరి మనసులు గెలుచుకోగలిగాము. ఇదే మా యొక్క బలం. ప్రతి మనిషికి చేరగలిగాం, ప్రతి గుండెను మేము టచ్ చేయగలిగాం, రైతును టచ్ చేయగలిగాం, ఒక మహిళని టచ్ చేయగలిగాం, నిరుద్యోగులను టచ్ చేయగలిగాం మేము. ఈరోజు ప్రతి సామాజిక వర్గాన్ని, ప్రతి వ్యక్తిని, కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా మా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఒక గొప్ప మనుషుల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నికల ప్రచారం ఆల్రెడీ దాదాపు చివరికి వచ్చింది. మేము చాలా ఉత్సాహంగా ఉన్నాము మురళీకృష్ణ గారు. బ్రహ్మాండమైన మెజార్టీతో మేము గెలవబోతున్నాము. చరిత్రలో లేని విధంగా తెలుగుదేశం పార్టీ ఓడిపోబోతుంది. ఇది ముమ్మాటికి 100% సుస్పష్టం. అది మీకు ఉన్నటువంటిది. ఆ విషయంలో రఘునాథబాబు గారు రియాక్ట్ అవుతారు. రఘునాథబాబు గారు మీరేం చెప్తారు ఈ విషయంలో? ఈరోజు ప్రత్యేక హోదాకి సంబంధించి చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఒక తీర్మానం చేసింది కాబట్టి 2014లో ఏ మాట మీద ఉందో ఆ మాట మీదే ఈ రోజుకి కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టే ఈరోజు జాతీయ స్థాయిలో ఆ పార్టీతో కలిసి ఉండబోతున్నాం. కానీ కేసీఆర్ గారు మిగతా పార్టీలు పదే మాటలు మార్చాయి. ఇది మీ మీద ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు పర్ఫెక్ట్ గురు శిష్యులు. చంద్రబాబు నాయుడు గారు గురు, ఆయన శిష్యుడు. ఇద్దరూ కూడా గంటల తరబడి, చంద్రబాబు నాయుడు గారు గంటల తరబడి అబద్ధాలు చెప్పగలరు. ఆయన 3 నెలలకు 6 నెలలకు ఒకసారి వచ్చి ఆయన చెప్పగలడు. ఇద్దరు కూడా అబద్ధాలని కింద దాకా తీసుకెళ్ళగలిగే మెకానిజం ఉంది. కానీ ఇద్దరు అబద్ధాలు అయితే చెప్తారు. ఇకపోతే మా వరకు వస్తే మాకు ఇద్దరితో కూడా మేమే ఇప్పుడు తెలంగాణలో ఆల్మోస్ట్ వీఆర్ సెట్. మాకు కేసీఆర్కి మాకే భవిష్యత్తులో ఫైట్. ఇక ఆంధ్రాలో ఎవరు గెలిస్తే వాళ్ళతో మాకు భవిష్యత్తులో ఉంటుంది. కాబట్టి అట్లీస్ట్ కేసీఆర్ ఒక మొన్న ఎలక్షన్లో గెలిచేసి ఒక స్టెప్ ముందున్నారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే మాతో ఫైట్లో ఉంటారు, ఓడిపోతే మాకు వైసీపీతో మాకు ఫైట్ ఉంటుంది. కాబట్టి అది కాలం నిర్ణయిస్తుంది ఎవరితో ఉంటుందని. కానీ రెండో వాళ్ళు పార్టీని నిలబెట్టలేము అనేటటువంటి భయం వాళ్ళల్లో ఉంది. కాబట్టి చావు బతుకులు ఎలాగైనా ఈ ఎలక్షన్ గెలిస్తేనే మన మనుగడ అనేటటువంటి విధంగా వాళ్ళిద్దరూ కూడా ఫైట్ చేసుకుంటున్నారు, ఏదో అబద్ధాలు చెబుతున్నారు. కాబట్టి ఇవాళ ఈ ప్రత్యేక హోదా అనేది మరి కాంగ్రెస్ ఇస్తానంది కదా, మరి కాంగ్రెస్తో తెలుగుదేశం ఎందుకు కలిసి పోటీ చేయదు అంటే కాంగ్రెస్ నమ్మటం లేదా? మరి తెలంగాణ ఎన్నికల్లో కలిసి పోటీ చేసి ఇక్కడ పోటీ చేయట్లేదంటే కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఇస్తామన్న విషయాన్ని తెలుగుదేశం నమ్ముతుందా లేదా? ఇది ప్రజలు ఆలోచించుకోలేరా? అంటే ఇదంతా ఒక అబద్ధపు, కేవలం ఎన్నికల కోసం రాదని తెలిసి, అవదని మనసులో తెలిసి కేవలం ఒక నాటకం కాక ఇది పరాకాష్ట. వాళ్ళు చెప్పే అబద్ధాలకి పరాకాష్ట. అబద్ధం ఇది నిజమయ్యేటట్టయితే ప్రత్యేక హోదాయే ఒక మెయిన్ ఎజెండా అయితే ఇస్తానన్న కాంగ్రెస్తో ఎందుకు తెలుగుదేశం కలిసి పోటీ చేయలేదు? ఆ విషయం మీద జీవీ రెడ్డి రియాక్ట్ అయ్యాకంటే ముందు తెలుగుదేశం పార్టీ నాయకులే సమాధానం చెప్తారు. పదే ఎన్నికల సందర్భంలో ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ దయచేస్తూ వచ్చింది. సాయిబాబు గారు దీనికి ఏమో సమాధానం చెప్తారా మీరు?
సార్ ఇక్కడ ముందుగా రఘునాథ్ బాబు గారు వాళ్ళ పార్టీ పరిస్థితి చెప్పారు. తెలంగాణలో వాళ్ళు ఈ ఎన్నికల్లో గెలవబోట్లేదని చెప్పారు. ఆంధ్రాలో ఈ ఎన్నికల్లో లేము, ఎన్నికలు అయిపోయిన తర్వాత చూసుకుంటామని చెప్పారు. ఎన్నికలకు ముందే బీజేపీ పార్టీ ఓటమిని సంసిద్ధంగా వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా కూడా బీజేపీకి అదే సిద్ధం కాబోతుంది. వాళ్ళు ఏం చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చెప్పమని మీరు అడిగారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇందాక రాజశేఖర్ గారు కానీ ఇప్పుడు వీళ్ళు కానీ అవతల పార్టీలను విమర్శించే స్థాయిలో ఉన్నారు, కానీ వాళ్ళు ఏ సిద్ధాంతం మీద చేయబోతున్నారు, ఏంటి దీని మీద స్టేటస్ అనేది చెప్పుకోవాలా? ప్రత్యేక హోదా మీద బీజేపీ సిద్ధాంతం ఏదో చెప్పమనండి, లేకపోతే షెడ్యూల్ 9, 10 మీద బీజేపీ సిద్ధాంతం చెప్పమనండి, అట్లాగే కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ మీద వాళ్ళ సిద్ధాంతం వెళ్ళాలని. రఘునాథ్ బాబు గారు ప్రశ్న అడిగితే ఆయన మళ్ళీ తిరిగి ప్రశ్న అడుగుతారు. మిమ్మల్ని ప్రశ్న అడిగితే మళ్ళీ మీరు తిరిగి ప్రశ్న ప్రశ్న సమాధానం కాదు కదా. దోషం అండి, ఇద్దరు మిత్రులే కదా. వాళ్ళ విజయం ఎక్కడ లోపం ఉందనేది చెప్తున్నాను. ఇవాళ డైరెక్ట్ గా ఆయన మేము ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో లేము, తర్వాత వాటిలో మేము చూసుకుంటామంటున్నారు. ఓటమిని అంగీకరించారు. ఫస్టే ఎలిమినేట్ అయిపోయారు. అట్లాగే వాళ్ళు ఎవరితో అంటకాగబోతున్నారు అనేది వాళ్ళు ముందే చెప్పుకోమనండి. ఎన్నికల తర్వాత వాళ్ళ సిద్ధాంతం చెప్పమన్నాం. తెలుగుదేశం ఒకటే సిద్ధాంతం, అది ప్రజలను మెప్పించే సిద్ధాంతం. కాంగ్రెస్ తో సిద్ధాంతం, టీఆర్ఎస్ తో సిద్ధాంతం, సిద్ధాంతాలు మాకు లేవండి. మాకు ప్రజలు మెప్పించే సిద్ధాంతం ఒకటే. సిద్ధాంతం చెప్పండి, బీజేపీ సిద్ధాంతమా లేకపోతే కాంగ్రెస్ సిద్ధాంతమా? సాయిబాబా గారు, రాజశేఖర్ గారు ఇద్దరికి విజ్ఞప్తి, ఇద్దరు ఒకసారి మాట్లాడితే ఎవరు మాట అర్థం కాదు. ఒక నిమిషం అయితే ఆ విషయంలో జీవిరెడ్డి కూడా జోక్యం చేసుకోండి. జీవిరెడ్డి గారు ఇక్కడే ఉంది ఇష్యూ అంతా కూడా. ఈరోజు జాతీయ స్థాయిలో మీతో సహవాసం అంటారు, కానీ రాష్ట్రానికి వచ్చేసరికి లేదు అంటారు. ఇది తెలుగుదేశం పార్టీ ద్వంద్వ ప్రమాణం కాదా అన్నది బీజేపీ ప్రశ్న. మరి మీ విషయాన్ని అడిగితే ఒకటి మురళీకృష్ణ గారు, ఈ మొత్తం ఎపిసోడ్ అంతా దీని ప్రత్యేక హోదా చుట్టూ తిరుగుతుంది కాబట్టి మొట్టమొదటి ఒప్పుకోవాల్సిందంటే ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ చిత్తశుద్ధిని ఎవరు శంకించాల్సిన అవసరం కూడా లేదు. ఒకటి. రెండో అంశం, రఘునాథ్ బాబు గారు లేవనెత్తిన అంశం ఏంటంటే ఎందుకు పొత్తు పెట్టుకోదు కాంగ్రెస్ టీడీపీతో కానీ లేకపోతే టీడీపీ కాంగ్రెస్తో కానీ అంటారు. ఏ అంశంతో ముడిపెట్టి రఘునాథ్ బాబు గారు చెప్తున్నారు? ప్రత్యేక హోదా అంశంతో ముడిపెట్టి చెప్తున్నారు. అలా అంటే ఈరోజు ఏపీలో ప్రతి పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలి, బీజేపీ తప్ప. ఎందుకంటే ప్రతి పార్టీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నది. కాంగ్రెస్ కూడా ప్రత్యేక హోదా ఇస్తాను చెప్పడం జరిగింది, సిడబ్ల్యూసీలోకి పెట్టడం జరిగింది, తీర్మానం కూడా చేయడం జరిగింది. మరి ఆ నేపథ్యంలో రఘునాథ్ బాబు గారు అన్ని పార్టీలను అడగాలి. వైకాపాను అడగాలి, జనసేనని అడగాలి, కమ్యూనిస్టుని అడగాలి, టీడీపీని అడగాలి. కాంగ్రెస్ ఎందుకు మీరు పొత్తు పెట్టుకోరని. సో ఇప్పటి నుంచైనా బీజేపీ వాళ్ళు ఈ స్టేట్మెంట్ ఉపసంహరించుకొని ఇంకా మాట్లాడద్దు దాని గురించి, లేదా మాట్లాడాలంటే ఈ విధంగా అడగండి. ఇక మూడో అంశం వచ్చేసరికి కేసీఆర్ గారు, మురళీకృష్ణ గారు క్లియర్గా ఒకటి చెప్తానండి. కేసీఆర్ గారు మొన్నటిదాకా ఆంధ్ర తెలంగాణ మధ్య గొడవ పెట్టాడు. ఆంధ్ర తెలంగాణ ఇన్ ద సెన్స్ ఆంధ్ర ప్రజల మధ్య తెలంగాణ ప్రజల మధ్యలో గొడవ పెట్టి పబ్బం గడుపుకొని ఈరోజు గద్దెనెక్కి కూర్చున్నాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోనే గొడవ పెట్టాలని చూస్తున్నాడు. ఈరోజు పరిస్థితులు చూస్తుంటే మొన్నటిదాకానేమో తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్యలో గొడవ, ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే భవిష్యత్తులో వీళ్ళు ప్రశాంతంగా ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్యలోనే పార్టీల వారికి అనుకోవచ్చు, కులాల వారికి అనుకోవచ్చు, గొడవ పెట్టాలని చూస్తుండ్రు. ఇది ఒక అంశం. నేనేమంటానంటే కేసీఆర్ గారు 3 అంశాలు వస్తాయి ఇందులో. వారికి ఉన్న నిబద్ధత ఏంటి, వారికి ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజల సెల్ఫ్ రెస్పెక్ట్, వాళ్ళ ఆత్మగౌరవం, 3 అంశాలను చర్చించుకోవాలి. ఈ కేసీఆర్ గారు నేను ఇచ్చిన స్టేట్మెంట్ సందర్భంగా చూస్తే ఒకటి క్రెడిబిలిటీ ఏంటంటే కేసీఆర్ గారు ఏదైనా చెప్తే ఎంతవరకు చేస్తారన్న క్రెడిబిలిటీకి నేను ఎక్కువ లక్ష్యం ఉంటే వారికి చెప్పాలంటే నేను ఎక్కువ 3-4 అంశాలు చెప్తాను. తెలంగాణ ఇస్తే ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం అంటే ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్ లో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను మాట గురించి అడుగుతాను నేను. ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం అంటే 2004లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు పొత్తు పెట్టుకుంది? ఒకటి. 2009లో తెలుగుదేశం పార్టీ ఎందుకు పొత్తు పెట్టుకుంది? 2. 3 అదే పార్టీతో పొత్తు పెట్టుకోవడం కోసం టీడీపీ ప్రయత్నించిన మాట నిజం కదా. అదే పార్టీతో పరోక్షంగా సహాయ సహకారాలు అందుతోంది అని చెప్పి వైఎస్ఆర్ పార్టీకి తప్పని ఒప్పుకుంటాం. మాకు ఆ ఇగోలు కానీ ఏం లేవు. నేను వస్తా 3వ అంశం లేదు, ఏది ఆంధ్రప్రదేశ్ సెల్ఫ్ రెస్పెక్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవ అంశం. 3వ అంశం. మొదటి అంశం ఏంటంటే క్రెడిబిలిటీ. కేసీఆర్ గారికి ఉన్న నిబద్ధత ఏంటంటే తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ వాళ్ళు కలుపుతానన్నాడు, ఏమైందో తెలుసు. దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు, ఏమైందో తెలుసు. ప్రతి అంశంలో కూడా వారు మాట ఇచ్చి నిలుపుకున్న సందర్భం ఇది అని చెప్పానండి. అంతెందుకు, మొన్న మేడ్చల్లో సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్కి మేము ప్రత్యేక హోదా ఇస్తాము,
మేము సిడబ్ల్యూసీలో తీర్మానం చేసినాము. సిడబ్ల్యూసీలో తీర్మానం చేసిన అంశం ఏ అంశం అని ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ హిస్టరీలో మాట తప్పిన సందర్భం లేదు. ఆ నేపథ్యంలో ఇక్కడ కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు, కవిత గారు, మిగతా తెలంగాణకు సంబంధించిన టీఆర్ఎస్ నేతలు, తెలంగాణ ప్రజలు కాదు, తెలంగాణ నేతలు కాదు, టీఆర్ఎస్ నేతలు ఏమన్నారు? కాంగ్రెస్కు బుద్ధి ఉందా? అసలు ఈ గడ్డపైన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే మేము ఒప్పుకోమన్నారు. ఫర్గెట్ ప్రత్యేక హోదా. అసలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశమే తెలంగాణ గడ్డపైన మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది. కాంగ్రెస్కి ఎవరు ఓట్లు వేయొద్దు అని చెప్పేసి ఆ రోజు నినాదం ఇవ్వడం జరిగింది. ఇది హిస్టరీ, నేను చెప్పింది ఏదో కట్టు కథ కాదు. మీరు ఏ వీడియో తీసినా కూడా ఉంటుంది. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, అందరు అన్నారు. టీఆర్ఎస్ నేతలు, తెలంగాణ నేతలు అనలేదు, తెలంగాణ ప్రజలు అనలేదు, టీఆర్ఎస్ నేతలు అన్నారు. ఇక రెండో అంశం, అటువంటి అంశాలు అన్నటువంటి కేసీఆర్ తో ఎందుకు వైఎస్ఆర్ పార్టీ నిజంగా అంటరాని పార్టీగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు మరి అటువంటి పార్టీలతో పొత్తు కోసం ఎందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి, ప్రయత్నించబోతున్నాయి? ఈ విషయం మీద మనం మాట్లాడుతున్నాం. రాజశేఖర్ గారు మీరే సమాధానం చెప్పాలి. జీవీరెడ్డి రైట్ చేసిన క్వశ్చన్. మురళీకృష్ణ గారు ఇక్కడ ఒక చిన్న చివరిలో జీవీరెడ్డి గారు చెప్తూ ఇక్కడ ప్రజల మధ్య ఏమీ లేదు, నాయకుల మధ్య ఉందని ఒక మంచి మాట చెప్పారు. ఎస్, ఈరోజు కూడా సీమాంధ్ర ప్రజలు తెలంగాణ ప్రాంత హైదరాబాద్లో ప్రశాంతంగా ఉంటున్నారు, దానికి అనుగుణంగా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి దయచేసి చంద్రబాబు గారికి మేము ఇంటిచ్చేది ఏంటంటే ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. మీ రాజకీయ పంపం కోసం ప్రజల మధ్య పెట్టద్దు, మీ వ్యక్తుల మధ్య ఏదైనా ఉంటే చూసుకోండి. ఎందుకంటే రేపు పొద్దున కేసీఆర్ గారికి యాగం పెట్టి ఒక చిన్న పిలుపు ఇచ్చేస్తే ఆయన స్పెషల్ ఫ్లైట్ గురించి వాలిపోతారు. రేపు పొద్దున ఆయన ఏదైనా శంకుస్థాపన చేసినా కూడా ఈయన కూడా అలానే వెళ్తారు. కాబట్టి మీ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నదాన్ని ప్రజల మధ్య పెట్టద్దు, ప్రశాంతంగా ఉన్నారు. దయచేసి ఇంకోసారి ఆ మాట వాడొద్దని చెప్తున్నాము చంద్రబాబు గారు కానీ వాళ్ళ పార్టీ నాయకులు. ఇక రెండోది, ఇందాక మీరు మాట్లాడుతూ టీఆర్ఎస్తో పరోక్షంగా సార్, మా చరిత్రను మీరు గమనించినట్లయితే మాకు పరోక్షంగా కానివ్వండి, ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఆ రోజు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా ఆయన నమ్మిన సిద్ధాంతం ఒకటే, ప్రజల మెప్పు కోరే సిద్ధాంతం. ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవాలి, వాటికి మెరుగైన సంక్షేమ పథకాలు ఏమి అందించాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు ఏ విధంగా పెంచాలనేది ఒకటే ఆయన తపన. ఆ వాటికి అనుగుణంగా ఎప్పుడు ప్రజలతో మమేకమై ఉన్నారు తప్ప ఏ రోజు పార్టీలతో చర్చలు చేసిన సందర్భం మనకు లేదు. ఈరోజు కూడా మా ధైర్యం ఒకటే, ఈరోజు ఈ 5 సంవత్సరాలలో ఈ రౌడీ రాజ్యం ఎలా వెళ్తుంది, ఈ రాజ్యంలో ఈ దుష్ట ప్రభుత్వము ఏ రకంగా కాల్మనీ పేరిట మహిళలను వంచారు, ఏ రకంగా రైతులను మభ్యపెట్టి రైతులను మోసం చేసి 30,000 ఎకరాలు మీరు దౌర్జన్యంగా లాక్కున్నారు, ఏదో 10 మంది సానుభూతి పరులను పెట్టేసేసి మేము హ్యాపీగా ఇచ్చారనేసి టీవీలలో పబ్లిసిటీ ఇస్తున్నారు సార్. ఇది దారుణమైన విషయం. ఎందుకు అంటున్నా అంటే ఒక చిన్న ఉదాహరణ వాస్తవమైన ఉదాహరణ. ఒక మహిళ మీరు మొదట్లో భూసేకరణ చేసినప్పుడు టీడీపీకి నేను పుట్టినప్పటి నుంచి ఓటేస్తున్నాను, నా భూమే లాక్కుంటారా, ఒక చంద్రబాబు గారు ఇస్తారా, ఒక పత్తిపాటి పుల్లారావు గారు ఇస్తారన్న మహిళ ఆ పార్టీ సానుభూతి పరురాలు భూసేకరణ బలవంతంగా రాసి వాళ్ళ గుండెల గుణపాల్చి కనీసం కన్నీరు కూడా ఎండిపోయేలాగా చేసిన వ్యక్తులు వీళ్ళు. అలాగే ఇవ్వని భూములు తగలబెట్టి ఆ కేసులు ఎవరు లేరని క్లోజ్ చేసిన ఘనత ఈ యొక్క ప్రభుత్వ వైఫల్యం కాదా అని అడుగుతున్నారు. ఇప్పుడు సబ్జెక్ట్ కాదు కానీ బట్ మీరు చాలా ఆరోపణలు చేస్తారు. ఆ విషయం సాయిబాబా రియాక్ట్ అవుతారు. సాయిబాబు గారు టీఆర్ఎస్ నిజంగా అంత అంటరాని పార్టీ అయితే 2009లో మీరెందుకు పొత్తు పెట్టుకున్నారు? ఆ పార్టీతో పొత్తు కోసం మీరెందుకు ప్రయత్నం చేశారు? ఇవాళ మురళి గారు నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, అది అంటరాని పార్టీ లేకపోతే ఇదేనలేదు. వాళ్ళు అన్న ఆ రోజు మాటలకి మళ్ళీ ఇవాళ ఏ మాటలకి మాట మార్చారనే విషయమే నేను గుర్తు చేస్తా ఉన్నాను. మొన్న వచ్చిన ఆ పార్టీతో పొత్తు కోసం మనం ప్రయత్నించాం, కానీ ఆ పార్టీ ముందుకు రాలేదు అని చెప్పి మీ నాయకులు చెప్పిన మాట నిజం కదా? ఆ విషయాన్ని వైసీపీ పదే రైట్ చేస్తుంది. కూడా చాలా క్లియర్గా చెప్తున్నామండి. వాళ్ళు మేము ఎవరితో కలవని చెప్పారు, కానీ మొన్న కేటీఆర్ గారితో ఇంట్లో ఏం చర్చలు చేశారు చెప్పమనండి, దేని గురించి చర్చలు చేశారు రాజశేఖర్ గారు మీరు వినండి, మీరు చెప్పిన విమర్శను విన్నాము, మీరు వినటం నేర్చుకోండి. ఫస్ట్ వింటున్నాం సార్, కాబట్టి నేను ఉన్నాను అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు వినండి రాజశేఖర్ గారు, డిస్టర్బ్ చేయటం కాదు, నేను చాలా చెప్తాను, డిస్టర్బ్ చేయదలుచుకుంటే. ఇవాళ మీరు అన్నారు ఇవాళ రౌడీ రాజ్యం అన్నారు. ఎవరిది రౌడీ రాజ్యం ఉన్నది? 95 మంది క్రిమినల్ ట్రాక్ రికార్డు ఉన్న వాళ్ళు ఏ పార్టీలో పోటీ చేస్తున్నారు? 12 మంది ఎక్కడ పోటీ చేస్తున్నారు? దొంగతనం కేసులు, వరకట్నం వేధింపు కేసులు, అట్లాగే వెల్ఫేర్ గ్రూప్తో ఎగ్గొట్టిన కేసులు, ఇవన్నీ ఎవరి తరఫున పోటీ చేస్తున్నారు? వాళ్ళ తరఫున పోటీ చేస్తున్నారా లేదా? వాటి మీద ఎందుకు సిద్ధాంతం చెప్పలేకపోయారు? అగ్రిగోల్డ్ 2004 నుంచి 2014 వరకు అన్ని కోటాను కోట్లు వసూలు చేస్తే ఆ రోజున ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు? అట్లాగే ఇవాళ కేసీఆర్ గారితో ఏ సిద్ధాంతం అనేది చెప్పమనండి. ఆ రోజున జగన్ గారి గురించి కానీ వైసీపీ పార్టీ గురించి కానీ కేసీఆర్ మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు? వీళ్ళు ఎందుకు మాట్లాడలేకపోయారు?
ఇవాళ వాళ్ళ సిద్ధాంతం చెప్పుకోమన్నాము, చాలా క్లియర్గా వాళ్ళు వెళ్ళొచ్చు, ఈ కారణం మీద మాకు ఓటేయమని వాళ్ళు అడగొచ్చు. ఇవాళ మేము చెప్తున్నాము, మేము చేసిన అభివృద్ధి కార్యక్రమం, మేము చేసిన కార్యక్రమాల మీద. అట్లాగే తెలుగుదేశం పార్టీ చాలా క్లియర్గా చెప్తా ఉన్నది, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విషయంలో ఏం కావాలి అనేది చెప్తా ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ యొక్క షెడ్యూల్ 9, 10, వాటర్ మీద హక్కులు, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పమంటున్నాము. ఆ రోజున వాళ్ళు ఇందాక అన్నారు మా మేనిఫెస్టోలో చెప్పామనేది. వాళ్ళు 2014 వాళ్ళ మేనిఫెస్టోని ఎందుకు డివైడ్ చేసి కొత్త మేనిఫెస్టో అది మీ మాట అయితే రఘురాబాబు గారు జోక్యం చేసుకుంటారు. రఘురాబాబు గారు మా నైదైతే క్లియర్గా ఉంది ప్రత్యేక హోదా విషయంలో, మీరే మాట తప్పారు. ఇది బీజేపీ నాయకత్వం గురించి టీడీపీ అంటున్న మాట. నేను ఇందాక జీవి గారు మాట అంట మా పార్టీతో అందరూ కూడా పొత్తు పెట్టుకోవాలి అని ఒక మాట అన్నారు. కానీ ఎందుకు అందరూ పెట్టుకోవటం లేదు అంటే మీ మీద నమ్మకం లేదు సార్. మేము అడగలేదు సార్, మీరు చెప్పిందని చెప్పాను. మీరు రాంగ్ ఇంటర్ప్రిట్ చేస్తున్నారు సార్, మీరు రాంగ్ ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ సారీ రఘునాథ్ బాబు గారు, మేము అడగలేదు, మీరు అన్నదానికి నేను చెప్పాను. వారికి ఉన్న అనుభవంతో ట్విస్ట్ చేస్తున్నారు. ఓకే కాబట్టి ఎవరు పెట్టుకోవట్లా. అదేవిధంగా తెలుగుదేశం కూడా ఇవాళ ఈ పొత్తుల కోసం వెంపర్లాడిన మాట వాస్తవం. టీఆర్ఎస్తో పొత్తు కోసం చూసింది, తర్వాత పవన్ కళ్యాణ్తో అదేంటి కొద్దిగా సిగ్గు తగ్గించుకుని మరి పత్రికా సమావేశంలోనే మేము పెట్టుకుంటే మీకు ఇబ్బంది ఏంటి అని పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పటికి కూడా ఈ రెండు పార్టీలతో మిగిలిన పార్టీలు పొత్తులకి రావటం లేదంటే రెండు పార్టీలు విశ్వసనీయత కోల్పోయినాయి. వాళ్ళు చెప్పే సంగతి గురించి అడితే రఘునాథ్ బాబు గారు పక్క పార్టీలుగా చూపిస్తారు. గత ఎన్నికల్లో మీతో పాటు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, కానీ ఈసారి మీతో పాటు ఎవరు లేరే. ఒక్క విషయం మేము ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ వైసీపీ ఫస్ట్ నుంచి ఇక్కడ వైసీపీ ఫస్ట్ నుంచి మాకు ఎవరితో పొత్తులు లేవు, క్లియర్ వాళ్ళ స్టాండు. కానీ తెలుగుదేశం కాంగ్రెస్ అలా కాదు, పొత్తుల కోసం వెంపర్లాడారు. ఇక మా గురించి వస్తే వాళ్ళు మాకేం విడిగా పోటీ చేయడానికి మాకు అభ్యంతరం లేదు. ఇందాక సాయిబాబు గారు నేను చెప్పింది తప్పుగా చెప్తున్నారు. తెలంగాణలో ఈ ఎన్నికల్లో మాకు టీఆర్ఎస్కి పోటీ, కాంగ్రెస్ థర్డ్ ప్లేసు. ఆంధ్రాలో ఎస్ ఈ ఎన్నికల్లో కాదు, భవిష్యత్తులో ఈ ఓడిపోయే పార్టీ ఎగిరిపోతుంది. తెలుగుదేశం టెక్నికల్గా జాతీయ పార్టీ, చంద్రబాబు జాతీయ అధ్యక్షుడు. ఇవాళ చివరికి ఉప ప్రాంతీయ పార్టీ అయిపోయింది. ఈ ఉప ప్రాంతీయ పార్టీ ఆంధ్రాలో ఓడిపోతే మొత్తం అడ్రస్సే గల్లంతు. ఇది వాస్తవం. కానీ మేము ఈ ఆరోపణలు ప్రచారోపణలన్నీ కూడా గమనించిన తర్వాతే రఘునాథ్ బాబు గారు, ఈ ఆరోపణలు ప్రచారోపణలన్నీ కూడా గమనించిన తర్వాతే ఇక కేవలం ఒక మహా అయితే ఒక 5-6 గంటలు మాత్రం ప్రచారం చేయడానికి అవకాశం ఉంది. సాయంత్రం 5ంటికి అందరూ క్లోజ్. కాబట్టి ఈ సందర్భంలో ఇక నెంబర్స్ విషయంలో ఎవరి అంచనా ఏ రకంగా ఉంది అన్న విషయం గురించి కూడా ఈ కాసేపే మాట్లాడాలి. ఆ తర్వాత మాట్లాడడానికి కూడా అవకాశం లేని సందర్భంలో ఆ విషయం మీద డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఎవరి అంచనాలు ఏ రకంగా ఉన్నాయి, ఎవరికి ఎన్ని నెంబర్స్ రావడానికి ఆస్కారం ఉంది, ఎవరి ధీమా ఎంత అన్న విషయం ఇదే. అంతా గమనించిన ప్రజలు ఈ సాయంత్రం తర్వాత కాస్త ఆలోచించుకుని రేపు ప్రశాంత వదనంతో కొంచెం ఆలోచించుకుని ప్రశాంత చిత్తంతో ఎల్లుండి ఓటైపోతున్నారు. అయితే నాయకులకు ఉన్నటువంటి ధీమా ఏంటి, ఎవరి నెంబర్ ఏ రకంగా ఉండబోతుంది, అనేక రకాలైనటువంటి సర్వేలు వస్తున్న సందర్భంలో ప్రతిపక్షం దగ్గర స్టార్ట్ చేద్దాం. ఏం చెప్తారు మురళీకృష్ణ గారు? ఇందాక మన సాయిబాబు గారు మాట్లాడుతూ ఏదో నేరస్తులు కంటెస్ట్ చేస్తున్నారు అది అన్నారు. అది చాలా అవాస్తవం అనమాట. నేర ఆరోపణలు ఉండడం వేరు, నేరస్తులు వేరు. ఈరోజు నేరస్తులు మొత్తం తెలుగుదేశం చుట్టుపక్కల కూర్చొని మమ్మల్ని అవాస్తవంగా మాట్లాడడం అవ్వడం తప్పు, కరెక్ట్ కాదు. ఇక్కడ మీరు ఈ 5 ఏళ్లలో జీవోలు ఎత్తేసి చూస్తే 150 మంది ఉంటారు. ఎటువంటి ఇదేం లేదు. ఈ 150 మంది ఆ జీవోలు ఎత్తేపోతే 150 మంది నేరస్తులు ఉంటారు. నేను చెప్పేది ఒకటేనండి. ఇక్కడ మీరు ఒకసారి అధికార పక్షం 5 ఏళ్లలో అంటే క్రిస్పీగా చెప్పేస్తాను. దానికి కారణం ఏంటి? అదే చెప్తున్నాను. 110 నియోజకవర్గాల్లో ఎన్ని స్థానాలు గెలుచుకుంటారు, 25 పార్లమెంట్ స్థానాలు ఎన్ని స్థానాలు గెలుచుకుంటారు, దానికి కారణం ఏంటి? ఒక మాట చెప్పండి.
రెండు కారణాలు చెప్తాను, దయచేసి నన్ను అలో చేయండి. ఇప్పుడు మీరు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూస్తే ఒక పక్క సామాజిక వర్గాల పరంగా చూసినా కూడా అటు బ్రాహ్మణులు ఏ రకంగా వంచారు, అవమానపరిచారు, అర్చకులకు బలవంతంగా రిటైర్మెంట్ పెట్టారు, అవమానంగా పంపించారు. అలాగే వైశ్య సోదరులకు మా పిడుగురాల లాంటి సందర్భంలో బిజినెస్ చేసుకోకుండా ఎలాంటి మైనింగ్ మాఫియా చేసిన వాళ్ళు అనవసరంగా కేసులు పెట్టింది వైశ్య సోదరుల మీద. ఏ రకంగా ఓటేయాలి? ఈ రోజు కాపులు బీసీలు చేస్తాని మోసం చేశారా లేదా? ఇక బీసీల పరంగా వస్తే అదే మా పాయింట్ అందుకే రెండు కారణాలు చెప్పాను. ఇలాగే బీసీ ఒక నిమిషం సాయిబాబు గారు, ఇలాగే బీసీలని ఎలా అవమానపరిచారో మనం చూస్తాం. గొంతుకు వస్తాను, పీకకు వస్తాను, ఇక దళితులు ఎందుకు పుట్టాలని అన్నారు. ఈ రకంగా అన్ని వర్గాలను మోసం చేసిన వ్యక్తులకి ఏ రకంగా ఓటు అడిగే హక్కు ఉంటుంది? ఇక మేము చెప్తాం పాజిటివ్గా, ఈ రోజు నవరత్నాలను ప్రకటించి ప్రతి గడపను తొక్కగలుగుతున్నాం. ప్రతి వ్యక్తికి, ఇంటిలోని వ్యక్తికి దాదాపు 5 లక్షల దాకా ప్రతి పథకం చేరతబోతుంది. ఒక అమ్మఒడి పథకం కానీ, రైతుల భరోసా కానివ్వండి, లేకపోతే ఆరోగ్యశ్రీ ద్వారా ఫీజు మేనిఫెస్టో ఆల్రెడీ పెట్టారు, ప్రజలు మేనిఫెస్టో చూశారు, ఆరోపణలు ప్రచారోపణలు చూశారు. ఈ రోజు మీ నెంబర్ గురించి మీకు ఉన్నటువంటి ధీమా ఏంటి? మా నంబరు మీకు నేను ప్రత్యేకంగా చెప్పే బదులు అన్ని సర్వేలు చూసుకున్నా కూడా బ్రహ్మాండంగా 130 సీట్లు చుట్టూ తిరుగుతూ ఉంది. అది 125 అవ్వచ్చు, 135 అవ్వచ్చు, 140 అవ్వచ్చు. మీకు ఒకటే చెప్తాను, మేము ఎంత రెట్టింపైన ఉత్సాహంతో మేము ఈ రోజు ప్రజల్లోకి వెళ్తున్నాం, బ్రహ్మరథం పడతా ఉన్నారు. సాయిబాబు గారు క్విక్ గా రియాక్ట్ అయితే మీరేం చెప్తారు? మీకున్నటువంటి నెంబర్ ఏంటి, మీకున్నటువంటి ధీమా ఏంటి? ఆ నెంబర్ మీకు ఎందుకు వస్తుంది? సార్ ఇవాళ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసి, అట్లాగే మహిళలకు కూడా అప్పున్నా లేకపోయినా కానీ పసుపు కుంకుమ కింద డబ్బులు ఇచ్చి ప్రతి విషయంలో కూడా చెప్పిన సొంత అక్క చెల్లెలకే పసుపు కుంకుమ ఇవ్వని వ్యక్తి చంద్రబాబు గారు రాష్ట్రంలో మహిళలకు ఏ రకంగా ఇస్తారు? మీరు ఎందుకంత ఉలిక్కి పడతారు? ఉలిక్కి పడ్డామా? అది వైఎస్ఆర్సీపీ బ్లడ్ లో లేదు సార్. పడతారు ఎందుకు? మీరు వినండి. అట్లాగే చెక్కులు రావు, చెక్కులు ఆంధ్ర కావు అని చెప్పారు. ఇవాళ ప్రతి చెక్కు కూడా ఆంధ్ర అయింది. ఇవాళ మీకు ఎందుకు అంత ఉలిక్కిపడ్డు? తెలుగుదేశం పార్టీ తన అధికారానికి పైకి వెళ్ళబోతుంది. గతంలో ఉన్న స్థానాల కన్నా మెజారిటీ స్థానాలు గెలుచుకోబోతుంది. అట్లాగే 120 నుంచి 130 స్థానాలకు పైగా తెలుగుదేశం పార్టీ ఘంటాపదయంగా విజయం చేకూర్చబోతుంది. వైఎస్ఆర్ పార్టీ 130 అంటుంది, వైఎస్ఆర్ పార్టీ 130 అంటుంది, మీరు 130 అంటారు, కానీ ఉన్నటువంటి సంఖ్య 175. వాళ్ళ న్యూస్ ఛానల్స్ చెప్పట్లేదు, ఎక్కడో 90 చుట్టూ తిరుగుతుంది. వాళ్ళ ఇప్పుడు రాజశేఖర్ గారు ఆగండి. ఇవాళ వాళ్ళు ఏమంటున్నారు? మేము జాతీయ సర్వేల మీద డిపెండ్ అయ్యా, ఇంకో దాని మీద అంటున్నారు. రాజశేఖర్ గారే కనీసం ఆంధ్రప్రదేశ్ లో కూర్చోకుండా హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడుతున్నారు. ఇవాళ ప్రాక్టికల్ గా ఇక్కడ వచ్చి కూర్చొని చంద్రబాబు గారు భార్య, కోడలు, మనవడు ఎందుకు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు? 300 కోట్లు పెట్టి ఎందుకు ఇల్లు కట్టుకున్నారు? ఇవన్నీ అసందర్భ ప్రేలాపనలు. ఏదో ఎక్కడో పెట్టుకొని ఏదో మాట్లాడి రాజధాని అందరికి హక్కు ఉంది, మీరు పారిపోయిన అందరూ పారిపోమంటే ఎట్లా? రాష్ట్రంలో కూర్చొని మాట్లాడలేకపోతున్నారు. అదే రాష్ట్రంలో ప్రజలు చంద్రబాబు గారు స్వయంగా చంద్రబాబు గారు భార్య, కోడలు, మున్మనోడితే మీకు అవి కనపడవు. పచ్చకళ్ళు కాబట్టి ఉమ్మడి రాజధానిని వదులుకొని ప్రజల్ని భారం మోపి పారిపోయిన వ్యక్తులు మీరు. ఇల్లు కట్టుకున్నాం అమరావతిలో, ఇంతవరకు ఇల్లే లేదు. ఎందుకు ప్రజల సొమ్ముతో బతుకుతా ఉన్నారు. మిమ్మల్ని ఏ రకంగా ప్రజలు క్షమిస్తారో చెప్పండి. కూడా హైదరాబాద్ అనే ముద్ర వేసుకోవాల్సి వచ్చారు. మీకు అక్కడ క్లియర్ గా తెలిసిపోతా ఉంది. మీ పార్టీ బీఫారాల మీద కూడా హైదరాబాద్ అనే ముద్ర వేసుకున్నారు. మీకు ఇంకా అక్కడ ప్రేమ వదలలేదా? ప్రజల సొమ్ముతో బతుకుతా ఉన్నారు. సిగ్గుపడాలి ఆ విషయంలో. వైసీపీ 130 అంటుంది, సాయిబాబా కూడా 130 అంటారు. ఒక్క నిమిషం అయితే ఆ విషయంలో జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా రియాక్ట్ అవుతాయి. రఘునాథ్ గారు మీ సంగతి ఏంటి? మీ నెంబర్ గురించి అడిగితే లాస్ట్ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీతో కలిసి ఉండి 2 లోక్సభ స్థానాలు గెలుచుకున్నారు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో 1. సరే, తెలంగాణ విషయం పక్కన పెడదాం. ఆంధ్రప్రదేశ్ గురించి అడిగితే ఓకే ఒకటి, దేశంలో 100% మేము గెలుస్తాం. ఈ నమ్మకం మా ప్రతిపక్షాలకు కూడా ఉంది. 2, తెలంగాణ సెకండ్ ఉండండి చెప్తున్నా, 1 by 1 చెప్తున్నాను. 3, ఆంధ్ర విషయంకి వస్తే కేసీఆర్ గారు మీరు ఇందాక 20-16 అంటే తెలంగాణలో 16 వాళ్ళకి, ఆంధ్రాలో వైసీపీకి 20 అన్నారు. దాన్ని కొంచెం సరి చేసుకోండి. అది కేసీఆర్ గారు అన్నది 35-36 అంటే 35 ఫిగర్ తీసుకుంటే వాళ్ళు ఎంఐఎంతో 17 అంటే 18 కన్నా వైసీపీకి రావు అనేది కేసీఆర్ గారు పరోక్షంగా చెప్పిన మాట. కానీ 20 కాదు, 1-2 తగ్గించండి, ఆ మాట చెబుతున్నాను నేను. ఎలా సాధ్యం సార్? ఆయన చెప్పినటువంటి లెక్క
మొత్తం 35-36 వస్తాయని 35-36లో నేను 35 తీసుకుంటా. 23 ఎంపీలు గెలుచుకోబోతున్నాము. 35 తీసుకుంటా. సరే. 17 ప్రజల కాదు, 35-36 చెప్తే ఉన్న నెంబర్ 16 ఆల్రెడీ ఇక్కడ ఆల్రెడీ 16. ఆయన కేసీఆర్ ధీమాగా చెప్పినటువంటి మాట ఎంఐఎం తో కలిపి 17 గెలుచుకోబోతుందని అడిగారు. అది దేన్ని తగ్గించుకుంటారు పోనీ రఘునాథ్ బాబు గారు? పోనీ మీరెవరు వస్తారా? సరే. నేను చెప్పేది నువ్వే సమాధానం అంటారా? రైట్, ఓకే. మా లక్ష్యం ఒక నిమిషం. మురళి గారు 2014 తర్వాత 19కి మేము ఒరిస్సాలో ఫస్ట్ సెకండ్కి వస్తున్నాం, బెంగాల్లో ఫస్ట్ సెకండ్కి వస్తున్నాం, సార్, మణిపూర్ ఉన్నటువంటి experience లో subject divide చేయొద్దు. ఇన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అండి. ఒక విషయం ఉన్నటువంటి ఒక్క అనుభవంతో విషయం. మీకు ఉన్నటువంటి ఇన్ని రాష్ట్రాల్లో సీనియారిటీతో సబ్జెక్ట్ వచ్చిన డైవర్ట్ చేయొద్దు. సూటిగా అడుగుతున్నటువంటి ప్రశ్న ఆంధ్రప్రదేశ్ ఒక్క గురించి విషయం. సంగతి ఏంటి? ఇన్ని రాష్ట్రాల్లో వచ్చినాడు, తెలంగాణలో వస్తున్నాం, ఆంధ్రాలో రామా. ఇట్ ఈస్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. మ్యాటర్ ఆఫ్ టైం. ఈ ఎలక్షన్స్ అయితే కాదు. రైట్, ఓకే, క్లారిటీ వచ్చింది మీ మాటల ద్వారా. జీవీ రియాక్ట్ అవుతారు. జీవీ గారు ఇందులో ముసుగులాదు గుద్దులాట ఏం లేదు మురళి గారు. ఈ ఎలక్షన్స్లో అయితే మాకు ఓ ఎమ్మెల్యే స్థానంలో ఒక 2-3 ఎక్స్పెక్ట్ చేస్తాము. ఎంపీల కాడైతే జేడీ శీలం గారు, కాకినాడ వారు మాజీ కేంద్ర మంత్రి, సరే పేరు కూడా రావట్లేదు, పల్లం రాజు గారు అవకాశాలు ఉన్నాయి. మిగతా పరంగా చూస్తే ఓట్ల పరంగా మాత్రం మాకు పెరగడానికి బాగా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా టీవీ సర్వేలో కూడా చూస్తే ఎవరైనా సరే కేంద్రంలో కాంగ్రెస్ రావాలని చెప్పేసి ఒకటైతే irrespective of the party అయితే కాంగ్రెస్ వాళ్ళు ఎస్, అంతకంటే అవకాశం లేదు ఈ టైంకి. మాకు ఉన్నంత వరకు మేము తృప్తి పడతాము. కొన్ని జరిగినవి రెక్టిఫై చేసుకుంటున్నాము, భవిష్యత్తులో కూడా రెక్టిఫై చేసుకుంటాము, మళ్ళీ పునర్వైభవం తెచ్చుకుంటాం 24కి. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఇది మా పరిస్థితి. ఆ విషయంలో క్లారిటీ ఉందంట. రైట్, ఆ విషయంలో మిగతా ఈ 2 పార్టీలు చెప్తున్నటువంటి 130 లెక్క ఉన్నాయి 175, కానీ 2 పార్టీలు క్లెయిమ్ చేసుకుంటాయి 175లో 130 మావని వైసీపీ, కాదు 130 మావే అని చెప్పి టీడీపీ. మరి వారి సంగతి గురించి అడిగితే ఒకటి సరే వారి పార్టీలో కమెంట్ చేయలేదు, కానీ ఒకటి మాత్రం చెప్పగలను మురళి గారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో ఎవరైతే తక్కువ నెక్ టు నెక్కే ఉంది పరిస్థితి. ఎవరికైతే నెంబర్స్ అంత భారీ తేడాలు ఉంటాయని నేను అనుకోవట్లేదు ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం. మీ విషయానికి అయితే మీరు క్లారిటీగా చెప్పారు, కానీ మీ ప్రత్యర్థి పార్టీల గురించి అడిగితే టీడీపీ వైసీపీ 2 కూడా 130 అన్నారు. సాధ్యమేనంటారా ఇది ఈ నెంబరు? అది ఎటు సాధ్యం కాదు. వస్తున్నా. మాకైతే ఇద్దరు సమాన దూరం కాబట్టి మాకు ఒకళ్ళ మీద మాకేమీ ఉండదు. కానీ అధికారంలో ఉంది చంద్రబాబు కాబట్టి ఆయన ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు కాబట్టి ఆయన మీద ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారు కాబట్టి ఆయన ఓడిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సాయిబాబు గారు సార్, ఇవాళ ఇక్కడ మేము జరిగిన మా అభివృద్ధి మీద, అట్లాగే ప్రజలకు మేము చేసిన వాగ్దానాలు వాటి అమలు మీద మేము వస్తున్నాము. ఇవాళ మేము ఆల్రెడీ గతంలో రైతు రుణమాఫీ ఎందుకు చేయాలని చెప్పాము, కనీసం అవతల వాళ్ళు మేనిఫెస్టోలో కూడా పెట్టలేకపోయారు. దానివల్ల ఏంటి అని అన్నాము. మిగతా పార్టీలు అంటారా, వాళ్ళ అంచనాలు వాళ్ళకి వస్తూ ఉంటారు. ఇవాళ రాబోయే రోజుల్లో ఏ విధంగా భవిష్యత్తు ఉండాలి, ఏ విధంగా మనం విజన్ ఉండాలి అనేది కోరుకుంటున్నాము. డెఫినెట్ గా ప్రజలు కాబట్టి మళ్ళీ మాకు ఛాన్స్ ఉంటుంది. మీ ధీమా మళ్ళీ మేమే వస్తాం, అమలు చేస్తాం కాబట్టి, హామీలు నెరవేర్చాం కాబట్టి అని ప్రజల అంటే వాళ్ళ మేనిఫెస్టోను వెబ్సైట్లో పెట్టుకోవాలని ఒక భావదారిద్ర్యంలో ఉన్నారు టీడీపీ. హామీలు నెరవేర్చకపోవడం జరిగింది. మేమిచ్చే హామీల వల్ల, నవరత్నాల వల్ల ప్రతి ఇంటిలో ఫ్యాన్ ఎలా ఉంటుందో ప్రతి గుండెలో జగనన్న ఉంటారు. మిమ్మల్ని భుజాల మీద చేసుకుంటారు. ఒక ధైర్యంగా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి రాజకీయ పార్టీల ప్రచారం రేపైతే ఉండదు, ఈ రోజు వరకు మాత్రమే. ఈ రోజు సాయంత్రంతో 5కి మొత్తం క్లోజ్ అవుతుంది కాబట్టి రేపు జరగబోయేటువంటి న్యూస్ వాచ్లో కేవలం రాజకీయ పార్టీలు లేకుండా విశ్లేషకులు మాత్రమే ఉండేటువంటి పరిస్థితుల్లో ప్రజలు కాస్త ప్రశాంతంగా ఆలోచించుకోవడానికి అవకాశం ఉంది. ఆ సందర్భంలో ప్రజలు ఆలోచించుకుని ఏ రకమైన తీర్పు చేయబోతున్నారో చూద్దాం. ఏ రాజకీయ పార్టీ నమ్మకం ఈ రకంగా ఉన్నటువంటి సందర్భంలో డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి 4 నాయకులు కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ ఎలక్షన్ వచ్చినప్పుడు ఎలక్షన్ వచ్చి వాళ్ళు కలుసుకుంటాం. చూస్తారు.